అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీరు కనికరించండి, కృప చూపించండి ప్రభువా. బలహీనులైన వారిని ప్రభువా మీరు బలపరిచే దేవుడవు, శక్తి నొసగు దేవుడవు. ప్రతి కలవరము నుండి, ప్రతి ఆందోళన నుండి విడిపించి సమాధానమును అనుగ్రహించు దేవుడవు ప్రభువా. మీ సన్నిధిని ఆశ్రయించి ఉండగా మీ శక్తిని, మీ బలమును, మీ ప్రభావమును మాకు అనుగ్రహించండి. గొప్ప దేవా, మీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. మేమందరము మా హృదయ తలుపులను తెరచి మిమ్మల్ని ఆహ్వానించినట్లుగా తండ్రి, మా జీవితాలను మీరు సిద్ధపరచండి. మాతో మీరు మాట్లాడమని, మీ సన్నిధిని మాకు దయచేయమని, ఏ మనుష్యుని స్వరము కాక పరలోక స్వరమును మాకు వినిపింపచేయమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనానికి ఒకసారి వెళ్దాం. యేసు ప్రభువారు పేతురుతోటి మాట్లాడుతూ, నా తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప ఈ సంగతి నీకు బయలుపరచబడదు గనుక ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. గమనించండి, ఈ వాగ్దానం కేవలం పేతురు భక్తునికి మాత్రమే కాదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను అని చెప్తా ఉన్నారు. కాబట్టి సార్వత్రిక సంఘం అంతటికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నువ్వేం చేస్తావు ఆ తాళంతో? భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. గమనించండి, ఇక్కడ పరలోకానికి వెళ్ళిన తరువాత నేను సమస్తమును తెలుసుకొనగలను అని ఒక కేవలం అపోహలో ఉండకుండా, పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను పరిపూర్ణుడైనటువంటి దేవుని యొద్ద సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తిగా నేను ఉండాలంటే, ఇక్కడ నేను ఏదైతే దాన్ని విప్పుతానో అక్కడే నాకు పరలోకంలో అక్కడ కూడా నాకు అదే విప్పబడుతుంది. అది గమనించాలి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను అన్నారు ప్రభువారు. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనంలో యేసు ప్రభువారు పరిసయ్యులను ఉటంకిస్తూ ఒక మాట అన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనములో, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి అన్నాడు. కాబట్టి పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవి అంటే ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ విడితే పరలోక రాజ్యము యొక్క జ్ఞానము అని మనం గ్రహించాలి. పరలోక రాజ్యం యొక్క జ్ఞానమును నేను నీకు ఇస్తున్నాను. నీవు ఆ జ్ఞానముతో ఈ భూమి మీద ఏ మర్మాలనైతే విప్పుతావో పరలోకంలో కూడా అదే మర్మాలు నీకు విప్పబడతాయి. నీవు ఆ జ్ఞానంతో వేటినైతే మరుగుపరుస్తావో పరలోకంలో అవి కూడా మరుగుపరచబడతాయి. కాబట్టి మనం తేలికగా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని, క్రైస్తవ జీవిత విధానాన్ని ఒక చులకనగా, ఒక అలవాటుగా చేసుకోవద్దు.
ఈ భూమి మీద నీకివ్వబడినటువంటి ఈ తరుణంలో నీవు ఏది విప్పుతావో పరలోకంలో అదే నీకు విప్పబడుతుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలాన్ని దేవుని వాక్య మర్మాలను విప్పడానికి ఉపయోగించు. దేవుని పరలోక రాజ్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించు. వ్యర్థం చేసుకోవద్దు. కాబట్టి జాగరూకత కలిగిన వారమై భక్తి చేసేవారంగా, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అనే రెండు మాటల మధ్యలో ఉండినటువంటి ఆయన బలమును వెదకుడి అనే దాని మీద ఇది నా ప్రత్యేకంగా దృష్టి సారిద్దాం. యెహోవాను వెదకండి అర్థమవుతుంది, ఆయన సన్నిధిని వెదకండి అర్థమవుతుంది. కానీ ఆయన బలాన్ని వెదకడం అంటే ఏంటి? ఏనాడైనా నీ బలం వెతుకుతున్నానయ్యా అని ప్రార్థన చేశారా? నీ బలాన్ని చూపించయ్యా అని ప్రార్థన చేశారా? నీ ముఖమును చూపించని ప్రార్థన చేసి ఉంటాం, కానీ 99% క్రైస్తవులు నీ బలమును కనుబర్చు అని ప్రార్థించరు. మనం ఇందాక చూసినట్లుగా తేలికగా తీసుకోవద్దు. పరలోక రాజ్యం మర్మమును జ్ఞానమును నేను మీకు ఇస్తున్నాను. నీవు ఆ కీతో ఇక్కడ ఏ జ్ఞానాన్ని అయితే విప్పుతావో పరలోకంలో కూడా నీకు అదే అనుగ్రహించబడుతుంది. కాబట్టి పరలోక రాజ్య జ్ఞానాన్ని పొందుకోవడానికి తహతహలాడేటటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి. సాధారణంగానే మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశం గురించి ఎంతో కొంత తెలిసిన వారు మన మధ్య ఒకరున్నారనుకోండి, మిగిలిన వారందరికీ కూడా అస్సలు తెలియదు అనుకోండి. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఆ వ్యక్తి వైపే చూస్తారు. వారందరి దృష్టికి ఈ వ్యక్తి ఏమైపోతాడు? ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక నాయకుడు అయిపోతాడు, ఒక లీడర్ అయిపోతాడు. గొప్పగా తెలియకపోయినా తనకు తెలిసిన దాన్ని ఇంకా స్పష్టంగా అందరికీ చెప్పి వారి ముందు మన్ననలు పొందాలని ఆ వ్యక్తి తహతహలాడతాడు. పరలోకంలో కూడా ప్రతి క్రైస్తవుని యొక్క అనుభవం అలాగే ఉంటుంది. ఈ భూమి మీద ఆయన జ్ఞానాన్ని, ఆయన రాజ్య మర్మాన్ని గ్రహించిన వారు పరలోకంలోకి వెళ్ళగానే ఆ జ్ఞానం ఎరుగనటువంటి వారి ఎదుట వారి యొక్క హుందాతనం కూడా అలాగే ఉంటుంది. సరే, ఇక్కడ యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఈ కీర్తన దావీదు మహారాజు రాయించారు. ఏ సందర్భంలో రాశారో మనం చూస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయానికి వెళ్తే అసలు దేవునిని స్తుతించాలి ఎలాగో అది మొట్టమొదటగా దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసింది దావీదు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి, ఆ దినమందే యెహోవాను స్తుతి చేసే ఒక విచారణ, ఒక క్రమము, ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు దావీదు. అప్పటిదాకా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్తుతించవచ్చు. ఎప్పుడైనా ఆరాధనకు ఒక క్రమాన్ని చూసాం, సంఘానికి ఒక క్రమాన్ని చూసాం, స్తుతికి ఒక క్రమాన్ని చూసామా? ప్రార్థనకు కూడా ఒక క్రమం ఉంది. స్తుతికి ఏనాడైనా ఒక క్రమం ఉంది అని మనం గ్రహించామా? ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు,
ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, ఆ స్తుతి ఎలా చేయాలో, ఆ పద్ధతి ఏంటో ఒకటి క్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఆసాపు చేతికి అప్పగించాడు. ఆ క్రమంలో, ఆ పరంపరలో చూడండి ఏమంటున్నాడంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి ఫస్ట్ ఏం చెప్పమంటున్నాడు? కృతజ్ఞత చెల్లించమంటున్నాడు, థ్యాంక్స్ చెప్పమంటున్నాడు. ఆయన మీకు అనుగ్రహించిన ప్రతిదాని విషయమై ముందు కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. తరువాత స్తుతి చెల్లించమంటున్నాడు, అంటే ప్రైజ్, పొగడమంటున్నాడు ఆయన. తరువాత ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. పాట, కీర్తన మధ్యలో. ముందేంటి? నీ హృదయము థ్యాంక్స్ చెప్పాలి దేవునికి, నీ హృదయం ఆయనను గూర్చి పొగడాలి, ఆయన నామాన్ని ప్రకటన చేయాలి నీ జీవితం ద్వారా. జనములలో ఆయన కార్యాలు తెలియచేయాలి, అప్పుడు ఆయన గూర్చి పాడాలి. ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇదే కీర్తన 105వ అధ్యాయంలో కనబడుతుంది, కీర్తనల గ్రంథంలో. ఇక్కడ ఆయన బలమును ఆశ్రయించుడి అనే మాట అన్నాడు, అక్కడేమో ఆయన బలమును వెదకుడి అన్నాడు. బలమును ఆశ్రయించుడి అనే దానికంటే కూడా బలమును వెదకుడి అని దేవుడు రాయించిన దాని వెనుక ఎంతో మర్మం ఉంది. ఆయన బలాన్ని వెదకండి. ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడంటే దావీదు, మందస్సమును ఒకసారిగా ఇశ్రాయేలుల మధ్యకు తీసుకుని వచ్చినప్పుడు, ఆ మందస్సాన్ని తీసుకొని వచ్చే పరిస్థితుల్లో దావీదు యొక్క ఒక చిన్న పొరపాటు ఒక సహోదరుని మరణానికి ఎలాగ కారణమైందో చూసిన తర్వాత దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుడు ఏర్పరచిన విధానాన్ని ఆషామాషిగా నేను తీసుకోకూడదు, తేలికగా తీసుకోకూడదని గ్రహించిన తరువాత దావీదు ఈ కీర్తన రచించాడు. మందసము పడిపోబోతూ ఉండినప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపినందువలన దేవుడు అతన్ని ముత్తాడు. అయ్యో, మందసం పడిపోవడానికి ఆ ఎడ్లు కారణం అవుతున్నప్పుడు ఆ మందసం పడిపోకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నించడమే కదా ఉజ్జా చేసిన పని. అందులో తప్పేముంది? నీ ఇంటెన్షన్ కరెక్ట్ కావచ్చు, కానీ నువ్వు చేసే విధానం కరెక్ట్గా ఉందా? నువ్వు అనుకునే విధానం కరెక్ట్ కావచ్చేమో, కానీ నువ్వు ఆ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పని సరిగా ఉన్నదా? దేవుడు దాన్ని కూడా చూస్తాడు అని గ్రహించి దావీదు అప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనము దేవుని స్తుతించాలి అని ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఈ కీర్తన రాశాడు. ఇక్కడ ఆయన బలమును వెదకండి అంటున్నాడు. ఆయన బలాన్ని వెదకండి. ఆయన బలమును వెదికితే ఏం ప్రయోజనము? ఆయన బలాన్ని వెదకాలంటే మనం ఏమి వెదకాలి, లేక ఆయన బలాన్ని మనం ఎలాగ కనుగొనగలం? ఎలాగూ ఆయన బలాన్ని మనం వెదకాలి? ఈ విషయాలు ఈ దినాన్ని మనం చూద్దాం. మొదటిగా, దేవుని బలాన్ని మనం వెదికితే
మనకివ్వబడేటటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆ ఆధిక్యత మనం ఇంకా పొందని వారిగా ఉన్నామంటే మనం ఆయన బలాన్ని వెదకలేదు అని గ్రహించాలి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. న్యాయాధిపతుల దినములలో ప్రవక్త్రి అయినటువంటి దెబోరా గూర్చి రాయబడింది మాటల సందర్భం ఇది. దేవుని ప్రేమించువారు, ఆయన బలమును వెదకేవారు ఎలాగుంటారంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. బలముతో ఉదయించు సూర్యుని వలె. గమనించండి, మనకు చలికాలం కూడా అయిపోవస్తా ఉన్నది. ఉదయాన్నే లేస్తే పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉంటుంది. ఆ పొగమంచును చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు. బలముతో ప్రకాశించు సూర్యుడి వలన పొగమంచు పోతుంది, అంధకారం తొలగిపోతుంది, వెలుగుతో నింపబడుతుంది ఈ భూమి. ఒక క్రైస్తవుడు కూడా బలముతో ఉదయించేవాడైతే ఆ క్రైస్తవుని జీవితాన్ని కప్పివేసే పొగమంచు కానీ, పాపము కానీ, చీకటి కానీ, మరుగు ఏది కూడా ఆ క్రైస్తవ జీవితాన్ని మరుగు చెయ్యలేదు. అదే విషయాన్ని మనము అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింపజేయచ్చు. ఏది మరుగు చేసేటటువంటిది ఉండదు, ఏది అడ్డగించేటటువంటిది ఉండదు. క్రైస్తవ జీవితంలో క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని చూపించడానికి ఏది అడ్డగించేది ఉండదు. ఎందుకంటే వాడు బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటాడు. కారణం ఆయన బలాన్ని వెదకినప్పుడు, ఆయన్ను ప్రేమించినప్పుడు. ఒక వ్యక్తి మీదికి దేవుని బలం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాగా మారిపోతాడో మనము సౌలు జీవితాన్ని చూడడం ద్వారా నేర్చుకోవచ్చు. సౌలు మొదటగా దాగి ఉండే స్వభావం కలిగిన వ్యక్తి. సౌలా, దేవుడు నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా చేయని అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు, రమ్ము అంటే సౌలు ఏం చేశాడు? పోయి దాక్కున్నాడు సామాను చాటున. అదే సౌలు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు సౌలట దేవుని గూర్చి ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడట. ఏంటి, సౌలు ప్రవక్తలలో ఒకడా అనే నానుడి తర్వాత వచ్చిందట. ప్రవక్తలతో పాటుగా దేవుని నామాన్ని గురించి ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు సౌలు. మొదటగా దాక్కునేటటువంటి స్వభావం కలిగిన వాడు. మనం ఇందాక చూసినటువంటి ఆ స్తుతి పరంపరలో ఆయన నామమును జనములలో ప్రకటన చేయుడి అనేది కూడా ఒకటి ఉన్నది. కాబట్టి దేవుని నామాన్ని మనం ప్రకటన చేయాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మ బలము కావాలి. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుని ఆత్మ బలముగా వస్తే క్రొత్త మనస్సు అనుగ్రహించబడుతుంది. దానికి భిన్నంగా పాత మనస్సుతో ద్వేషించడం, దూషించడం, అసహించుకోవడం లేక ఈర్ష్య కలిగి ఉండడం కనుక చేస్తే దేవుని ఆత్మకు బదులుగా ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ.
నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు అంతే. దురాత్మ రావడానికి అదే కారణమైపోయింది. క్రొత్త మనస్సు కాస్త పాత మనస్సుకు మారిపోయింది. అందుకే ఏ చూపు దేని మీద మనం నిలపాలో ఈ దినాన నేర్చుకుందాం. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన బలం మీద పెట్టండి మీ చూపు. ఆయన బలాన్ని వెదకండి. ఆయన బలమును వెదికితే మనకు గొప్ప ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. ప్రభు యొక్క బలమును వెదకి ఆ బలాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ బలము ఘనపరచబడునుగా. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పాత నిబంధన కాలపు భక్తులు ఒక మాట అన్నారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. మోషే భక్తుడు, నీ బలం ఎప్పుడు ఘనపరచబడుతుందో అది నేను చెప్తున్నానని దేవుని గురించి ఒక గానం చేశాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనం. దేవుని బలం ఎప్పుడు ఘనపరచబడుతుంది అంటే, దేవుని బలం ఎప్పుడు కనపరచబడుతుంది అంటే, ఎర్ర సముద్రము పాయలైనప్పుడు, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడినప్పుడు అని చెప్పట్లేదు. అక్కడ ఏ సందర్భంలో ఆయన బలం కనపరచబడుతుందని చెప్తున్నాడంటే, చూడండి 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునయ్యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. నా ప్రభు యొక్క బలం ఎప్పుడు ఘనపరచబడాలో తెలుసా? దోషిని నిర్దోషిగా ఎంచకుండా ఆయన తీర్పు తీర్చినప్పుడు నా ప్రభు బలం ఘనపరచబడునుగాక. కాబట్టి దేవుని బలం ఘనపరచబడాలి అంటే దేవుని తీర్పు జనములకు తెలియపరచబడాలి. దేవుడు చేసే కార్యాలను బట్టి దేవుని యొక్క బలం కనపడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసే తీర్పులను బట్టి ఆయన బలం కనపడుతుంది. ఆ మాటను బట్టి నా ప్రభు యొక్క బలం కనపరచబడునుగా కానీ మోషే కీర్తిస్తూ ఉన్నాడు. సరే, ప్రభు యొక్క బలం వలన మనం ఎలాగా క్రొత్త మనస్సుతో బలముగా ఉదయించు సూర్యుని వలె ఎలాగా మన ఆత్మీయ జీవితం వెలుగుతో నింపబడుతుందో చూసాం. ఈ బలం ఎక్కడుంటుంది? ప్రభు యొక్క బలం ఆయన సన్నిధిలో ఉన్నది, ఆయన యొద్ద ఉన్నవి అని దినవృత్తాంతముల 1వ గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతుంది. సరే, మరి ఆ బలాన్ని వెదకాలి అంటున్నాడు కదా. ఆయన ముఖాన్ని వెదకడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన సన్నిధిని వెదకడం అంటే ఏంటో మనం గ్రహించవచ్చు. కానీ ఆయన బలాన్ని వెదకడం అంటే ఎలాగా? బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆయన బలాన్ని వెదకాలంటే డైరెక్ట్గా ఆయన బలం ఇదిగో ఇది అని ఎక్కడా వ్రాయబడలేదు. నేను ఇందా చెప్పాను, పరలోక రాజ్య తాళపు చెవి నేను మీకు ఇచ్చాను, సంఘానికి ఇచ్చాను. ఆ తాళపు చెవి ఏంటి? జ్ఞానము. జ్ఞానం అనే తాళపు చెవి. పరలోక రాజ్య జ్ఞానాన్ని నేను మీకు ఇచ్చాను. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, దానిని
పరిశోధించుట రాజులకు ఘనత. సామెతల గ్రంథంలో ఉంటుంది. దేవుని ఘనత ఏంది? సంగతిని మరుగు చేయటం. మీరేమో రాజులైన యాజక సమూహం అన్నాడు. ఏం చేయాలి? సంగతిని ఇప్పుడు పరిశోధించాలి. ఆయన బలం ఎక్కడా కనబడదు డైరెక్ట్గా, కానీ మనం వెదకితే ఖచ్చితంగా నేను దొరుకుతానన్నాడు ఆయన. ఆయన బలం ఎక్కడా? ఆయన బలాన్ని వెదకాలి. అయితే దానికి ముందు, ఆ బలం ఎక్కడున్నదో తెలుసుకోవడానికి ముందు, ఆ బలం వెదకండి అని ఆయన ఎట్లా వెతికాడో ఒకసారి చూద్దాం. ఆయన బలమును వెదకండి అని మనందరికీ చెప్తున్నాడు కదా ఈ భక్తుడు దావీదు. ఆయన ఎలాగ వెదికాడో, అసలు మనం అలాంటి ప్రార్థన ఇంతవరకు ఎప్పుడైనా చేశామా లేదా ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏం చూడాలని? ఒక్కసారి దర్శించయ్యా నన్ను. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నే బ్రతికెదను ప్రభో అని పాడాం. ఒక్కసారి మాట్లాడయ్యా, ఒక్కసారి నీ ముఖాన్ని చూపించయ్యా, ఒక్కసారి నీ బలమును కనుబర్చయ్యా అని ఏనాడైనా ప్రార్థించామా? ఇక్కడ భక్తుడు మందిరానికి వస్తుంది ఎందుకో తెలుసా? దేవుని ముఖ దర్శనం కోసం కాదట, దేవుని మాట కోసం కాదట. అయ్యా నీ బలమును చూడాలని వస్తున్నా నేను. నీ బలమును చూడాలని ఎంత ఆశతో వస్తున్నానో తెలుసా? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొంచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ తహతహలాడుతుందో అలాగా తహతహలాడుతున్నానయ్యా. నీ బలం కావాలని, నీ బలం చూడాలని, నీ బలం చూడాలని ఆశపడుతున్నాను. దుప్పెలాగా పరిగెడతా ఉంటుంది. కొంచెం దూరం చూడగానే అక్కడ నీటి జాడలు కనపడినట్టుగా, అక్కడ ఒక పెద్ద సరస్సు ఉన్నట్టుగా కనపడుతుంది ఎడారిలో. పరిగెత్తిది అక్కడ పోగానే చూస్తే అక్కడ ఏమి నీళ్లు ఉండవు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం చూడగానే అక్కడ కూడా ఎండమావి సరస్సులాగా కనపడతా ఉంది. ఎక్కడ పరిగెత్తినా కూడా కనపట్టలేదయ్యా నీ బలం. నా గొంతు ఎండిపోతా ఉంది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నీ బలం కనపట్టలేదు, పరిగెడతా ఉన్నాను నేను. ఎంతో ఆశతో పరిగెడతా ఉన్నాను, నీ బలం కనబడడం లేదయ్యా. ఇంకా అంటున్నాడు, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నా గొంతు ఎండిపోతా ఉంది, నా శరీరం కృషించిపోతా ఉన్నది. ఆకలి వేయట్లేదయ్యా, సహించడం లేదు. మంచినీళ్ళు తాగాలన్నా తాగబుద్ధి కావడం లేదు, తినాలన్నా ఆహారం తినబుద్ధి కావట్లేదు. నా శరీరం అయితే చిక్కిపోతా ఉంది. నీ బలం చూడాలని ఆశపడతా ఉన్నానయ్యా. ఒక్కసారి నీ బలాన్ని నాకు చూపించయ్యా అని ఈ భక్తుడు మొర్ర పెడతా ఉన్నాడు. అదేందయ్యా దావీదు, నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నువ్వు ఎట్లా బ్రతుకుతావు? అన్నపానాలు నాకు ఇష్టంగా లేవు,
నీ బలం ఒక్కసారి చూపించు. ఒక్కసారి నీ బలాన్ని నేను చూస్తే అది చాలయ్యా నా జీవితానికి. ఈ నీళ్ళొద్దు, ఈ ఆహారం వద్దు నాకు అని భక్తుడు మొర్ర పెడతా ఉన్నాడు. ఎట్ట బ్రతుకుతావు దావీదు? నీళ్లు తాగయ్యా, కొంచెం అన్నం తినయ్యను. వద్దు నాకు అక్కర్లేదు. ఆయన కృప నా జీవం కంటే ఉత్తమం. ఆయన బలం చూడకుండా నేను బ్రతికి ప్రయోజనం ఏంది? అయ్యా నీ కృప ఉంటే చాలయ్యా, నీ బలాన్ని ఒక్కసారి చూపించయ్యా, ఈ జీవం కంటే నీ కృప ఉత్తమమైనది అని మొర్ర పెడతా ఉన్నాడు దావీదు. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. ఎట్లా బ్రతుకుతావు దావీదు? మరి మంచినీళ్ళు తాగకుండా, ఆహారం తినకుండా ఎట్లా బ్రతుకుతావు? ఇదిగో నా మంచం మీద ఆయన జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు ఆయన ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నా ప్రాణానికి ఎంత తృప్తిగా ఉందో తెలుసా? మీరు తెస్తున్నటువంటి నీళ్లు, మీరు ఇస్తున్నటువంటి ఆహారం కాదు. నా ప్రాణానికి తృప్తి, సేద తీరడం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? రాత్రి జాముల యందు మంచం మీద పడుకొని ఆయన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉన్నది. ఆయన బలాన్ని వెతకడం అంటే నీ బలాన్ని చూపించాయని ఒక చిన్న మాటతో ప్రార్థన చేసి వదిలేలేదు దావీదు. ఆయన అనుభవం చూడండి. నీ బలం ఒకసారి చూపించయ్యా. నాకు నీళ్లు సహించడం లేదు, అన్నం సహించడం లేదు. నీ బలం చూడాలని నేను నీ మందిరానికి వస్తే ఎండిన దేశంలో వెతుకుతున్నట్టుందయ్యా, నాకు ఎక్కడా కనపడడం లేదు. నీ బలం ఎక్కడా కనపడడం లేదు. నీ బలాన్ని చూపించు. సంఘమా, ఎంతకాలమైంది నువ్వు అటువంటి ప్రార్థన చేసి? ఏనాడైనా ప్రార్థన చేశావా క్రైస్తవుడా? నీ బలాన్ని చూపించు. నా ప్రాణం కంటే కూడా నీ కృప ద్వారా నీ బలాన్ని చూడడమే నాకు గొప్ప భాగ్యం. చూడండి, భక్తుడు అంటున్నాడు 6వ వచనం, నా జీవిత కాలం అంతా ఇట్లాగే నిన్ను స్తుతిస్తాను. నా జీవిత కాలం అంతా నేను చేసే పని ఇదే. ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని వెతుకుతూ, రాత్రి జాముల యందు ఆయన గురించి ధ్యానం చేస్తూ, ఆయన బల ప్రభావం కోసం ఎదురు చూస్తూ నా జీవితకాలం అంతా నేను అలాగే బ్రతుకుతాను అని చెప్పిన ఆయన చెప్తున్న మాట. జనులారా, ఆయన బలాన్ని వెదకండి, ఆయన బలాన్ని వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి, యెహోవాను వెదకండి అని చెప్తూ ఆయన బలాన్ని వెదకండి అంటున్నాడు. సరే, మంచిది. దావీదు యొక్క ఆశ ఎంత గొప్పగా ఉన్నదో మనం చూసాం. నేను ఒక పాటను విన్నాను గత వారం. నాకు ఆ పాట పూర్తిగా గుర్తులేదు, కానీ ఆ పాటలో ఒక ప్రత్యేకమైనటువంటి వచనం నన్ను ఆకర్షించింది. ఆ భక్తుడు ఏమని పాడాడంటే, నాలోని ఆశలే నా విశ్వాసపు క్రియలుగా నువ్వు చూశావు అని పాడాడు. మాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం తెలుసు మనకి. కానీ మన విశ్వాసపు క్రియలుగా దేవుడు చూసేదేంటో తెలుసా? నీలో ఉండిన ఆశలే. ఇక్కడ దావీదు యొక్క విశ్వాసం యొక్క ఆ క్రియాపూర్వకమైన విశ్వాసానికి సాదృశ్యం ఏంటి? అతనిలో ఉండిన ఆశ. ఈరోజు దేవుడు నీ వైపు చూసి, నా కుమారుడా, విశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు జయించిన వానిగా ఉండు అని నన్ను గూర్చి సర్టిఫై చేయాలంటే మొదటగా మనలో ఎటువంటి ఆశ ఉన్నదో దేవుడు చూస్తాడు. గొప్ప విశ్వాసపు క్రియలు, కార్య జీవితం నీలో ఉండకపోవచ్చు. నీలో ఎటువంటి ఆశ ఉన్నది?
ఆ భక్తుడు పాడిన ఆ పాట వచనం నన్ను ఎంతో కదిలించింది. నాలోని ఆశలే విశ్వాసపు క్రియలుగా చూసిన నా తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వేమి పని చేయకపోవచ్చు విశ్వాసంతో దేవుని సన్నిధిలో, కానీ నీలో ఎటువంటి ఆశలు ఉన్నాయి? ఇక్కడ దావీదు యొక్క ఆశను మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలాన్ని వెదకండి. నా జీవితకాలం అంతా నేను ఇలాగే ఆయన సన్నిధిలో గడిపేస్తాను. ఆయన బలాన్ని వెతుకుతూ గడిపేస్తాను. ఆయన బలం ఒక చోట ఆయనకు దొరికింది. చూద్దాం ఆయన బలము ఎక్కడ మనకు దొరుకుతుందో ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం. డైరెక్ట్గా దేవుని బలాన్ని మనము చూడలేము, కానీ ఆ బలం ఎక్కడ దొరికేస్తుందో, ఆ బలము కనబడు స్థలం ఏదో బైబిల్ గ్రంథంలో దేవుడు తేటగా రాయించి ఉంచారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించి లెమ్మో. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సము. దేవుని బలానికి ఏంది ఆధారం? దేవుని మందస్సం. ఇప్పుడు దావీదు యొక్క ఆశను ఒకసారి చూడండి. అయ్యా, నీ బలాన్ని వెదకుతున్నానంటే అర్థం ఏంటి? నీ మందస్సమును వెదకుతున్నాను. సరిగ్గా ఆయన కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? ఆయన మందస్సాన్ని తీసుకొని వచ్చినప్పుడే. ఇశ్రాయేలులోనికి దేవుని మందస్సాన్ని తీసుకొని వచ్చినప్పుడే ఆ మాటలు రాశాడు. నీ బలమును వెతుకుతున్నాను, ఆయన బలాన్ని వెదకండి అని చెప్తా ఉన్నాడు. దేవుని బలానికి ఆధారము ఆయన మందస్సం. మందస్సంలో ఏముంటుంది? మందస్సంలో ఏముంటుంది? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు. ప్రభువా, నీ బలాన్ని నాకు కనబరచు. ఆ బలమునకు ఆధారమైనటువంటి మందస్సంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అందుకే ఆయన అన్నాడు, నా దేవా, నీ ధర్మశాస్త్రములోని గ్రహించలేని గూఢమైన సంగతులు నాకు బయలుపరచు. దేవుని ఆజ్ఞలు నాకు అర్థం కావట్లేదా? నేను గ్రహించలేని సంగతులు ఎన్నో ఉన్నాయి, ఒకసారి బయలుపరచువా అని ప్రార్థన చేయగలిగాడు. ఆయన బలాన్ని వెదికేవారు ఆయన మందస్సం మీద దృష్టి పెడతారు. ఆయన ఆజ్ఞలను నేర్పించమని, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించమని దేవుని శరణు జొచ్చుతారు. ఇంకా ఏముంటాయి మందస్సంలో? మన్నా. మన్నా. నా ప్రాణం, నా శరీరం కృషించిపోతా ఉంది, కానీ ఆయన బలాన్ని నేను ఒక్కసారి చూశానంటే ఆ పైనుండి వచ్చు ఆహారం నాకు అనుగ్రహించబడుతుంది. నేను ఎన్నడూ ఇక చనిపోను. నా ఈ శరీరం ఎన్నడూ ఇక కృషించదు. నేనిచ్చు ఆహారమును గైకొనువాడు, తినువాడు, వాడెన్నటికీ నశించడు, మరణించడు. అబ్బా, దావీదు అనుభవం చూడండి. అందరి దృష్టేమో ఈ భూమి మీద, సాక్షాత్ ఆయన కడుపును పుట్టినటువంటి సొలొమోను దృష్టి కూడా సర్వ సుఖాలు అనుభవించాలనే ధ్యాస మీద ఉంది. నీ దావీదు ధ్యాస మాత్రం పైనుండి వచ్చు ఆహారం మీద ఉంది.
ఎలా చూడగలిగాడండి ఈ భక్తుడు? ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసునాథుడు వచ్చి, పైనుండి వచ్చు జీవాహారమును నేనే, నన్ను తిని నా రక్తము త్రాగువాడెన్నడు మరణించడు. ఇది గ్రహించగలిగాడు ఆత్మలో భక్తుడప్పుడే. ఆ జీవాహారం కావాలి నాకు. అయ్యా, నీ బలాన్ని వెతుకుతున్నానయ్యా, నా శరీరం కృషించిపోతుంది, పోనీ నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది. ఎందుకంటే ఆ కృపలో నాకు పైనుండి వచ్చు ఆహారం దొరుకుతుంది. ధర్మశాస్త్రంలోని గ్రహించలేని గూఢమైన సంగతులు నాకు అనుగ్రహించబడతాయి. వాటిని గురించి నేను ఎప్పుడు ధ్యానం చేస్తానో తెలుసా? రాత్రి జాముల యందు, అందరూ వండుకున్నప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు శ్రద్ధగా నేను నా ప్రాణనాథుని వెతుకుతాను. ఆయన నాతో ప్రకటించిన ఆ మాటలు, నాకు ప్రకటించిన ఆ మాటలు, ఆ జీవపు మాటలు, వాటిని గురించి ధ్యానం చేస్తాను. అందును బట్టి నేను సదాకాలము జీవించే వ్యక్తిగా ఉండిపోతాను. ఆయన బలమును వెదకండి, ఆయన బలమును వెదకండి. ఆ బలమునకు ఆధారమైనటువంటి మందస్సము, దేవుని ఆజ్ఞలు, మన్నా, ఇంకా అహరోను చిగురించే కర్ర. అహరోను చిగురించే కర్ర. ఈ చిగురించే కర్ర ఏం చేసిందో తెలుసా? తిరుగుబాటును మాన్పింది, సణుగులను ఆపింది కదా. ఏంటి? మిమ్ములనే నా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, మమ్ములను కాదా? మా ప్రార్థన దేవుడు వినడా? మేము ఆయన బిడ్డలం కాదా అని మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే అన్నాడు, సరే రండి, ఒక్కొక్కడు ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్క కర్ర తీసుకొని రావాలి. ఎవని కర్ర చిగుర్చుతుందో వానినే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అని చెప్పినప్పుడు దేవుడు అహరోను కర్రను చిగిర్చేటట్లుగా చేశాడు. ఎప్పుడైతే ఆ కర్రను చూశారో మిగిలిన 11 గోత్రాలు ఏం చేశారు? సైలెంట్ అయిపోయారు. సణుగులను సంశయములను మాని. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు అంటాడు, సణుగులను సంశయములను మాని జీవవాక్యమును చేతపట్టుకొని ఈ లోకమందు జ్యోతుల వలె మీరు ప్రకాశించుచున్నారు. చూడండి, దేవుని వెలుగును కనుబర్చే సువార్త మన జీవితాల ద్వారా ఈ లోకానికి తెలియపరచబడాలంటే ఏముండకూడదు? సణుగులు ఉండకూడదు, సంశయం ఉండకూడదు. సణుగులను సంశయాలను మాన్పే జీవితం ఏంటో తెలుసా? చిగిర్చే జీవితం. అది ఎక్కడ దొరుకుతుంది? మందస్సములో. అందుకే భక్తుడు అన్నాడు, నీ బలమును వెతుకుతున్నానయ్యా, నీ బలమును వెతుకుతున్నాను. నీ బల ప్రభావాలు చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను మందిరంలో. ఎండిన దేశమందు నీళ్లు లేక నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఎక్కడ ఈ బలాన్ని వెతికేవాళ్ళు లేరు. ఎవరు కూడా నీ బలాన్ని వెతకాలని కోరుకోవడం లేదు. ఈ దేశం ఎండిపోతా ఉంది, నా ప్రాణం కృషించిపోతా ఉంది. ఒక్కసారి నీ మందస్సంలో ఉండే నా ప్రభావాన్ని నాకు కనుబర్చు. నీ ధర్మశాస్త్రంలో గ్రహించలేని గూఢమైన సంగతులు నాకు అనుగ్రహించు. పైనుండి వచ్చు జీవాహారమును నాకు అనుగ్రహించు. ఆ మాటలు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది. చిగిర్చే జీవితాన్ని నాకు అనుగ్రహించు. దావీదు చిగురును నేను ఉండనిత్తును. ఊరికే పోలేదండి దావీదు ఆశ. ఇశ్రాయేలుకు దీపమై ఉన్న నీవు అని దావీదును గూర్చి ఇశ్రాయేలీలు అంటారు. ఇశ్రాయేలీలకు వెలుగును అనుగ్రహించిన వ్యక్తిగా మారిపోయాడు దావీదు.
కారణం దావీదు వెదకింది పైనున్న వాటిని, మందసములో ఉండిన వాటిని, ఆయన సన్నిధిలో ఉండిన వాటిని దావీదు వెదకాడు. దేవుని బలానికి ఆధారమైనటువంటి మందస్సం, ఆ మందస్సంలో ఉండిన వాటిని వెదకాడు. ఇంకొకటి, దేవుని బలానికి మూలమయ్యేదేంటో, ప్రాథమికంగా మనం ఈ దినాల్లో వెదకవలసిందేంటో ఇంకొక వచనాన్ని మనం చూసి నేర్చుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇందాక మందసం దేవుని బలానికి ఆధారం, ఇక్కడ బలమునకు ఆధారం కూడా ఏంటి? ఆత్మ. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మపూర్ణులై ఉండండి. ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడిన వారుగా ఉండండి. ఆ ఆత్మను ఆశ్రయించండి. ఆయన ఏం చేస్తాడంటే సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. క్రీస్తు స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు పోలికలోనికి మనలను మార్చుతాడు. ఇప్పుడు దేవుని బలాన్ని వెతకడం అంటే ప్రాముఖ్యంగా 4 సంగతులు మనం వెతకాలని దేవుడు మనకు చూపించాడు. మొదటిది ఆయన ఆజ్ఞలు, రెండవది ఆయన ఇచ్చే ఆహారం, మూడవది చిగిర్చిన జీవితం, నాలుగవది దేవుని ఆత్మ. వెతుకుతారా? మీరు ఇక్కడ ఏది వెతుకుతారో పరలోకంలో అదే మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు ఏం విప్పుతారో పరలోకంలో అదే మీకు విప్పబడుతుంది. పరలోకంలో విప్పబడింది భూమి మీద కాదు. జాగ్రత్తగా ఆ ఆర్డర్ మనం గమనించాలి. ఈ భూమి మీద మనం ఏం విప్పుతామో, ఏం వెదకుతామో, ఎటువంటి ఆశతో బ్రతుకుతామో, ఎటువంటి తృష్ణతో ఉంటామో, పరలోకంలో అది మనకు అనుగ్రహించబడుతుంది. మందస్సాన్ని వెదకే వారంగా ఉందామా? ఆయన బలమును వెదకే వారంగా ఉందామా? దావీదు వలె, అయ్యా అన్నపానాలు నాకు అక్కర్లేదయ్యా, ఒకవేళ నా శరీరం కృషించిపోయి చచ్చిపోతుందేమో, నీ కృప కావాలి, అది నా జీవం కంటే ఉత్తమం. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం తృష్ణ కొనుచున్నదయ్యా, నీ బలం చూడాలని, నీ బల ప్రభావాన్ని చూడాలని, ఒక్కసారి నీ బలాన్ని నాకు చూపించయ్యా అని ప్రార్థన చేసేవారింగా మనం ఉందాం. ప్రభువు మనకు తన బలమును అనుగ్రహిస్తాడు. ఆయన బలాన్ని అనుగ్రహించినప్పుడు మనము దాగి ఉండేవారింగా ఉండము, కానీ ఆయన నామాన్ని ప్రకటించేవారింగా ఉంటాం. బలమైన సూర్యుని వలె ఉదయించేవారింగా ఉంటాం. మన వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. అంతకంతకు అధిక మహిమలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం. సాక్షాత్తు ప్రభు అయిన యేసు పోలికలోనికి మనం మార్చబడగలుగుతాం. అన్నింటికీ మూలం ఆయన బలాన్ని వెదకడం. వెదకుదామా? ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, మా యందు జాలిపడే దేవుడవు, నా కృప నిన్ను వీడిపోదు, తొలగిపోదు అని పలికిన దేవా, ఇదిగో ఈ దినాన మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ బలమును వెదకుచూ ఉన్నాము. నీ బలమునకు ఆధారమైన మందస్సమును వెదకుచున్నాము. నీ బలమునకు ఆధారముగు ఆత్మను వెదకుచున్నాము. పరిశుద్ధాత్మదేవా, మా మధ్యకు మీరు రండి. దేవుని ఆజ్ఞలను, పరలోక రాజ్యపు జ్ఞానమును, పైనుండి వచ్చు ఆహారమును, చిగిర్చే జీవితమును
దావీదు వలె తృష్ణతో వెదికే వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. అదే జీవాహారమని, ఆ కృప దొరకడమే ఈ జీవము కంటే ఉత్తమమైనదని గ్రహించున్నట్లు మా కన్నులు తెరవండి. నీ సన్నిధిలో నీ బల ప్రభావములను వెదకే వారిమిగా ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. ఇక మీదట మా ప్రార్థనలో ప్రభువా నీ బలమును కనపరచు అని ప్రార్థించి గోజాడి దావీదు వలె ఆ బలమును చూచే జీవితాన్ని పొందుకొనున్నట్లు నీ కృప అనుగ్రహించి నడిపించుమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి ప్రభు బలమును వెదకే వారిమిగా ఆయన సన్నిధిలో ఆశతో తృష్ణతో ఎదురు చూచే వారిమిగా జీవితకాలమంతా నేను ఇలాగూ ఆయనను స్తుతించదను అని పలికిన దావీదు వలె మనమందరము కూడా ఆయన బల ప్రభావములు చూచి, అనగా ఆయన మందస్సములోని ఆయన ఆజ్ఞలు చిగురించిన కర్ర, పైనుండి వచ్చు జీవాహారమును, పైనుండి వచ్చు ఆత్మను పొందుకొని దేవుని ఎదుట పరలోక రాజ్యములో ఆ తాళపు చెవి కలిగిన వారిమిగా ఆయన ఎదుట కనబడుతున్నట్లు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.